హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జాను వ్లాగ్స్. నేను మీ ఝాన్సీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్ళిలో ఇలా రెడీ అయ్యాం. నేను క్రాప్ టాప్ కుట్టినా అని చెప్పాను కదా, క్రాప్ టాప్ వేసుకుంది. వీడియోలు అయితే ఏం తీసుకోలేదు ఆమె. ఇక మా చిట్టి తల్లి ఫుల్గా ఒక్క ఫోటో కూడా దిగలేదు. నేను కూడా అసలు కాన్సన్ట్రేషన్ చేయలే. పనిలో పడి పని అంటుంది. ఏం పని అనుకుంటున్నారా? ఫుల్ బిజీ అయిపోయినా. ఏదన్నా లీడ్ తీసుకోవాలనుకుంటా ఎక్కడికి వెళ్ళినా. నిజంగానే పనిలో మునిగిపోయినా. అందరు మ్యారేజ్కి వచ్చినాకనే లాస్ట్కి నేను మ్యారేజ్కి వచ్చిన. వీళ్ళంతా లోపే వీళ్ళు వచ్చేసి ఒక ఇల్లు దొరికింది ఫంక్షన్ హాల్ దగ్గర. ఆ ఇంట్లో కుక్క పిల్లని చూసి వెళ్ళిందంటే ఇంకా ఆ కుక్క పిల్లతోనే ఆడుతూ ఉంది ఈ అమ్మాయి. ఫంక్షన్ హాల్కి అయితే నేను వచ్చాక ఇక మెల్లగా అంటే వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. నేను లేట్గానే వచ్చిన. ఆల్రెడీ అందరూ పెళ్లి పిల్లని అప్పుడే వాళ్ళ మేనమామ తీసుకొస్తున్నాడు. ఆ టైంకే నేను రీచ్ అయినా. అందరు ముందే వెళ్ళిపోయినారు. అందరు 5:30, 6 వరకు ఫంక్షన్ హాల్లో ఉంటే నేను మాత్రం మెల్లగా ఇంటికి తాళాలేసి మెల్లగా వచ్చిన. నైట్ అస్సలు నిద్రే పోలేదు. 2:30కి మొత్తం ఊడవడం కడగడం స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ 5:30 వరకు అయితే ఫంక్షన్ హాల్కి వచ్చేసిండ్రు. టైంకి జరిగింది పెళ్ళి అయితే, కరెక్ట్ టైంకి జరిగింది. మా పిల్లలైతే నాకు అక్కడికి వెళ్ళినక్కడ నుండి నా చేయికి అయితే దొరకలేదు. వాళ్ళు ఎక్కడనో నేను ఎక్కడనో అన్నట్టు అయిపోయింది. మొబైల్ కూడా నా చేతిలో లేకుండే అసలు. ఇక్కడికి వచ్చాక కాసేపు మొబైల్ తీసుకున్నాను. మా ఆడపడుచు పెళ్ళి ఇదైతే. ఇక్కడికి వచ్చినాకన్నా ప్రతిదీ నాగవెళ్ళి అక్కడ దాకా కవర్ చేద్దాం అనుకున్నా కానీ వీడియోగ్రాఫర్లు ఏదో ఒకటి అనడం. ఎక్కడికి వెళ్ళినా బాగా కలిసిపోయే తత్వం నాది అసలు. అందరితో కలిసిపోతా, అన్నిట్లో లీడ్ తీసుకొని పని చేస్తా. కానీ ఇక్కడ నాకు ఎందుకో నచ్చలేదు. కాసేపు తాళి కట్టే వరకు ఉండి స్టేజ్ దిగి వెళ్ళిపోయినా. అబ్బాయికి ప్రధాన ఉంగరం అయితే తొడుగుతున్నారు. ప్రధాన ఉంగరం తొడిగాక కన్యాదానం. ఇది ఒక పెద్ద టాస్క్. ఈ టైంలో చాలాసేపు అలా ఉండాలి. నడుము వస్తుంది, చెయ్యి వస్తుంది. వీళ్ళు వంగి వాటర్ పోస్తూనే ఉండాలి ఒక 1/2 అవర్ దాకా. ఇది ఒక టాస్క్ పాపం. ఆడపడుచుకు చేతులు నొచ్చినాయట మా బన్నీకి. ఏదన్నా హెల్ప్ చేయడం కోసమని నేను వెనక ఉండి అదొకటి ఇదోటి సదురుతూ ఉన్నా. కానీ వీడియోగ్రాఫర్లకి ఏంటంటే ఏం ఓవర్ చేస్తుంది అనుకున్నారో ఏమో. నేను అసలు యాక్చువల్గా వీడియోలో పడాలనే ఆశే ఉండదు నాకు. ఫోటోలకు ప్రిఫరెన్స్ ఇయ్యను. కానీ వాళ్ళు కొంచెం ఓవర్గా మాట్లాడేసరికి దిగాను.
మేనమామ తాలిబొట్టుని తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించడానికి తీసుకెళ్తున్నారు. అందులో పెడితే అందరూ మొక్కితే అందరం మొక్కడం అయిపోయినాక తాళి కట్టిస్తారు. మా బన్నీ మేనమామ. మా మామయ్య, చిన్న మామయ్య అందరికంటే. అందరి దగ్గర మా అమ్మగాడు అయితే ఇక్కడ కూర్చుంది. మా చిట్టి తల్లి అయితే అలిగింది. ఎందుకు అలిగిందో తెలియదు, రీజన్ లేదు. తాళైతే కడుతున్నారు. ఇది మా ఆయనే తీసిండు. ఇంకా దీనికి ముందే అన్నారు, అందుకనే నేను ఇంకా వీడియో తీయడం ఆపేసిన. నాకు అస్సలు తీయాలని కూడా అనిపించలేదు. మనసుకు బాగా బాధ అనిపించిందంటే ఇక్కడే. ఇంకా ఏంటో ఎందుకు తీయాలి నేను వీడియో, పోనీలే అనేసి అనిపించింది. మనం వెళ్ళినామా, వర్క్ చేసినామా, అందరికి సాయపడ్డామా, వచ్చినామా అన్నదే ఇక నేను ఒకటి మనసులో పెట్టుకున్నా. అందుకని ఏది వీడియో తీయలేదు నేను. పైనకు చూడ గట్టిగా మాట్లాడతా కానీ బాగా సెన్సిటివ్. ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం అస్సలు తట్టుకోలేను నేను. చిన్నగా వీడియోగ్రాఫర్లు అన్నది ఆఫ్టర్ ఆల్ వీడియోగ్రాఫర్లు, వాళ్ళు ఏముంది అనుకోవచ్చు కానీ నా మనసుకు పట్టింది అంతే. ఇంకా బాధపడిన ఇక వచ్చి నేను ఇక్కడ కూర్చున్నా. టీవీలో ఎలాగో కనబడుతుంది అని నుంచి అక్కడ కూర్చున్నా. మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళిపోయినా నేను. అంటే తిన్నాక ఇంటికి వెళ్ళిపోతే, ఎందుకంటే ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి వచ్చినాం కదా, మనం వాళ్ళు వచ్చే వరకు మొత్తం క్లీన్ చేసి పెట్టినా సదిరి పెట్టినా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అనేసి ఇంటికి వచ్చేసి మొత్తం క్లీన్ చేసినాం. ఈ అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చే వరకు మా ఆడపడుచు నేను ఇంటికి వచ్చేసినాం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం ఇల్లంతా తుడిచి వీళ్ళకు దిష్టి తీయడానికి కొంచెం రైస్ పెట్టి, వచ్చిన వాళ్ళందరికీ టీ పెట్టి, ఇక ఆ పనుల్లో బాగా సాటిస్ఫై అవుతా నేను. ఈ చిన్న చిన్న వాటికి ఏమో కానీ పని చేస్తే ఇంకెక్కువ సాటిస్ఫై అవుతా. సాయి కృష్ణ వేలు నొక్కు. గట్టిగా నాటదు. తలంబ్రాలు పోసుకోవడం అయిపోవడంతోనే నాగవెల్లి పూజ అవన్నీ కాగానే అరంజ్యోతి చుక్క ఇవన్నీ చూడడంతోనే పత్తి గింజలు నాటించిండ్రు. తలంబ్రాలు వస్తుంటే ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం చూడండి, మా మామయ్య కళ్ళల్లో. అయిపోగానే పత్తి గింజలు నాటించి సద్దన్నం తినబెడతారు కదా, సద్దన్నం పెరగన్నం మా ఆయన తీసిండు వీడియో. ఇప్పటికి నేను ఇంటికి వచ్చేసిన. ఇదంతా అయిపోయినాక నేను ఇంటికి వచ్చేసిన. దీని తర్వాత ధూమ్ధాం భరత్ జరిగింది. అంటే ఇది థర్స్డే మ్యారేజ్ జరిగితే ఫ్రైడే వచ్చేసి అబ్బాయి వెళ్ళినాం. సాటర్డే వచ్చేసి సత్యనారాయణ పూజ, మళ్ళీ సండే వచ్చేసి వాళ్ళు మన ఇంటికి వచ్చిండ్రు అబ్బాయిలు. మొత్తం 5-6 రోజుల పెళ్ళిలాగా అయింది. తర్వాత రిసెప్షన్ లాగా చేసిండ్రు. నిలబెడితే అందరం వెళ్ళి ఫోటోలు దిగినాం. నేను వెళ్ళి దిగలేదు, మా నాన్నగారు ఫోటోలు తీశారు. ఫ్రెండ్ సర్కిల్ చీపురు, చెత్తెత్తే చాట, కామెడీ కోసం అని చీపురు ఇవన్నీ ఇస్తున్నారు కదా ఈ మధ్యలో. నెక్స్ట్ ఇదే పెళ్ళైనాక అని కామెడీ వేలో తీసిండి ఈ వీడియో. మేమెవ్వరం ఇక భరత్ నెక్స్ట్ రేంజ్లో జరిగింది. ఓడి బియ్యం పోయడం, సాగనంపడం ఇది ఏవి వీడియో తీయలేదు. ఆ టైంకి మేము కూడా ఏడ్చుకుంటూనే ఉన్నా. నేను ఏడుస్తూనే ఉన్నా, నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. అసలు వీడియో తీయాలన్న ఆలోచన ఆ టైంలో ఎవ్వరికి రాదు, ఏడుస్తూ ఉంటే. నెక్స్ట్ భరత్ బామ్మర్దుల కట్నం అడగడం అయిపోగానే భరత్ అయింది.
మా చిట్టి తల్లి అమ్ములు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. డ్యాన్స్ అయితే మా చిట్టి తల్లి చూసి అందరు ఫ్లాట్ అయ్యిండ్రు. అసలు ఎంతమంది అన్నారు, అబ్బా మీ పాపేనా, ఎంత బాగా చేసింది, ఎంత బాగా చేసింది అని అందరు అన్నారు. చిట్టి తల్లి డ్యాన్స్కి అందరు ఫిదా అయ్యారు. హవిక ఉన్ను చిట్టి తల్లి రేంజ్లో ఫిదా అయిపోయిండ్రు. ఎందారుందారులాగా నిమ్మందాల గోవిందులాగా ఎందారుందారులాగా నిమ్మందాల గోవిందులాగా మందంగున్నవురా అది ముందరెందరు గున్నాగాని పొద్దుపడి వచ్చినోని ముందరెందరు గున్నాగాని పొద్దుపడి వచ్చినోని తన్నారెందుకే నీరది ఎమాకే తన్నారెందుకే నీరది ఎమాకే కోరుకుమని ఆడపడుచు, అన్నయ్య, తోటికోడలు, అత్తమ్మలు ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. డ్యాన్స్ మస్తీ మజా. ఎంజాయ్ చేసిండ్రు. Oh,
వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినాక మన ఇంట్లో సాటర్డే సత్యనారాయణ పూజ. ఈ టైంలో నేను ప్రసాదం చేసి ఇచ్చిన దేవుని కోసమని కేసరి, నెక్స్ట్ వంట కూడా చేసిన. అందుకని ఈ టైంలో పూజ దగ్గర అసలు లేను. ఇక దేవుని మీద భారం వదిలేసి వంటలే చేసిన. అందరికి వచ్చిన వాళ్ళందరికీ వంట చేసిన. వంట సెక్షన్లోనే ఉన్న మొత్తం. ఏమేమి చేసిందంటే ఆలుగడ్డ, వంకాయ, టమాటా, పాలకూర పప్పు, సాంబారు, 10 kgs రైస్. అందరు హెల్ప్ చేశారు వంట దగ్గర, అత్తమ్మ, మరుదులు అందరూ. ఇచ్చిన అన్న సాటిస్ఫాక్షన్ ఒక్కటి మనసులో పెట్టుకొని సత్యనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా మొక్కుకొని, ఇది మా అమ్మగారు తీసింది వీడియో. అందరు వచ్చిండ్రు. అబ్బాయి వాళ్ళ సిస్టరు ఈమె అనుష. యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతిర్యస్య ప్రసాదః ఆయుష్యమగ్రమృతం శుభ్రం యజ్ఞోపవీతం బ్రహ్మస్తేజః గణాంబికాదేవతాభ్యో నమః. యజ్ఞోపవీతార్థే ప్రసాదం తిని అందరు బాగుందన్నారు. అదైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిన నేను. వంటలు కూడా అన్నీ బాగున్నాయి అన్నారు. వావ్ అనిపించింది. మంతవర్యా ఈశ సార్వభౌమ సర్వాయుషః అంఘాతా పదార్థ పృథివీ సముద్రపర్యంతాయ ఏకధారిణి తదప్లేశ శ్లోకో విహితో వరదపరివేష్టారో భరతస్య వసంగ్రహే ఆవిశ్వదస్య కామప్రే విశ్వే దేవాస భారతిః అధైతం విష్ణవే చ నమృతిః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. నారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ మంగళ హారతులీరమ్మ. 2 కర్పూర బిళ్ళలు ముట్టియండి. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు సంతతకం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. పూజ అయిపోయింది. పూజ అయిపోగానే అందరు భోజనాలు చేయడం అయిపోయింది. చేయడం అయిపోగానే పిల్లలందరూ మేము వడ్డిస్తామని అక్కడ నించున్నారు. మా అత్తమ్మ చట్టిగానే ప్లేట్ పట్టి ఆడ నించున్నది. పిల్లలందరూ ఎంత క్యూట్గా అసలు అందరూ ఒక్కొక్కటి ఒక్కో దగ్గర. మజ్జిగ చారు, సాంబారు, ఆలుగడ్డ టమాటా, పప్పు అన్నిటి దగ్గర నించున్నారు. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.